నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసుని హత్తుకునే అందమైన కథ. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రియ సఖి 27వ భాగం. సుధాకర్కి ఉదయం నుంచే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఆ ఇరిటేషన్లో నుంచి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి డిటర్మినేషన్ పుట్టింది. ఇన్నిటికీ కారణం రేణు అతనితో మాట్లాడకపోవడం. ఆల్రెడీ తన మూర్ఖత్వంతో 2 రోజులు వేస్ట్ చేసేసుకున్నారు. ఇక ఉన్నది ఈ రాత్రి, మరుసటి రోజు. ఆ తర్వాత రోజే తిరుగు ప్రయాణం. కనీసం ఈ టైం అయినా సరిగ్గా గడపాలి. తిరిగి వెళ్ళగానే రేణు వాళ్ల ప్రయాణం. అది తలుచుకోగానే అతనికి నీరసం ముంచుకొచ్చి ఆ తర్వాత పైన చెప్పిన ఫీలింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి చోటు సంపాదించుకున్నాయి అతని మనసులో. అప్పటికే హేమంత్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. సుచి, శ్రీలు ఎప్పుడో నిద్రపోయి ఉంటారు అనుకుంటూ పక్కకి తిరిగి చూశాడు. బెడ్కి అడ్డం పడి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు రవి. ఆ క్షణం రేణుతో మాట్లాడి సారీ చెప్పి గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయం చేసుకున్నాడు సుధాకర్. పిల్లిలా బెడ్ దిగి నిశ్శబ్దంగా డోర్ దగ్గరికి నడిచి చెప్పులు వేసుకుంటే శబ్దం వస్తుందనే భయంతో చేత్తో పట్టుకుని డోర్ తీసుకుని బయటికి నడిచాడు. లోపల ఏసీ మూలాన చల్లగా ఉంది. బయటికి వచ్చేసరికి ఉక్కపోతగా అనిపించింది అతనికి. మెల్లగా డోర్ చేరవేసి చెప్పులు వేసుకుని రేణు రూమ్ వైపు నడిచాడు. 1-2 క్షణాలు తటపటాయించినా తాను తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చి చిన్నగా తలుపు తట్టాడు. కొన్ని రూమ్స్లో ఇంకా లైట్స్ వెలుగుతున్నాయి. ఎవరైనా బయటికి వచ్చి తనని చూస్తారేమోనని టెన్షన్ పడ్డాడతను. బయట వాళ్ల గురించి అతనికి బెంగలేదు. తన ఫ్రెండ్స్ చూస్తే, ముఖ్యంగా తన చెల్లెలు సుచి చూస్తే ఇబ్బంది అనుకుంటూ రెండోసారి తట్టబోతూ ఉండగా మెల్లగా తలుపు తెరుచుకుంది. రేణు అతన్ని లోపలికి రమ్మని డోర్ క్లోజ్ చేయడం, సుచి తన తలుపు తెలుసుకుని బయటికి రావడం ఒకేసారి జరిగాయి. ఆమె అడుగులు హేమంత్ రూమ్ వైపు పడ్డాయి. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? రేణు గొంతు తగ్గించి అడిగింది. సుధాకర్ డోర్ లాక్ చేశాడు. సమాధానం చెప్పకుండా ఒక క్షణం ఆమె వైపు తేరిపారా చూశాడు. రాత్రి కావడంతో భుజం మీద నుంచి జారిపోతున్న పెద్ద సైజ్ టీషర్ట్ మాత్రం వేసుకుంది. జుట్టు తలపైకి ముడి వేసింది. పాయలు విడిపోయి సైడ్స్కి పడుతుంటే చాలా హాట్గా కనిపించింది అతని కళ్ళకి రేణు. కళ్ళలోకి పడుతున్న వెంట్రుకలని వెనక్కి తోసుకోవడానికి చేతిని పైకెత్తడంతో టీషర్ట్ కొద్దిగా పైకి లేచి ఆమె తెల్లని శరీరం మోకాళ్లపైకి మరింత ఎక్స్పోజ్ అయింది. అతని చూపులు తన గుండె వేగాన్ని పెంచుతుంటే నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ రిపీట్ చేసింది క్వశ్చన్ని రేణు. నువ్వు ఈ టైంకి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? సమాధానం చెప్పకుండా తిరిగి తనని అడుగుతున్న అతని వైపు కోపంగా చూసింది. అలా తలుపు కొట్టగానే తీసేయడమేనా? భయం లేదా? నవ్వుతూ అడిగాడు. పీప్ హోల్లో నుంచి చూశాకే తీశాను. సీరియస్గా ఉండడానికి ట్రై చేస్తూ జవాబిచ్చింది రేణు. కానీ సుధాకర్ తన దగ్గరికి వచ్చాడనే ఎక్సైట్మెంట్ని దాచలేకపోయింది. ఐఎమ్ సారీ, ఇద్దరూ ఒకేసారి అన్నారు. అలా అనేశాక ఒక్క క్షణం ఇద్దరూ మాటలు మర్చిపోయినట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. ఐ లవ్ యూ రేణు. ఈ 2 days ఎంత నరకం అనుభవించానో తెలుసా? ముందుగా తేరుకున్న సుధాకర్ రేణు చేతిని తన చేతిలోకి తీసుకుని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. నాకు కూడా అలానే ఉంది సుధా. రేపు ఉదయం నీతో మాట్లాడి సారీ చెప్పాలని అనుకున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. అతని గుండెల మీద వాలిపోతూ చెప్పింది. నిన్ను అలా ఆ దృష్టితో వేరే ఎవరైనా చూస్తే భరించలేను రేణు. జలసి నరనరంలోనూ పాకిపోయి నన్ను ఉన్మత్తుణ్ణి చేసేస్తుంది. ఆవేశం వస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. నీ అణువణువు వాడు చూపులతో తడుముతుంటే పిచ్చెక్కిపోయింది కోపంతో నాకు అంటూ ఆవేశంగా ఆమెని ముద్దులతో ముంచేశాడతను. సుధాకర్ అంటూ ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరికి జరిగింది. ఆమె మెత్తని శరీరం అతన్ని సవాల్ చేస్తున్నట్టుగా గట్టిగా ఒత్తుకోవడంతో ఆమె నడుము చుట్టూ ఒక చేతిని బిగించాడు. మరొక చేత్తో ఆమె అణువణువు తడుముతుంటే ఆవేశంలో విచక్షణ మర్చిపోయింది రేణు. హద్దుల ఆనకట్ట తెగిపోవడంతో కోరిక ఉప్పెనలో కొట్టుకుపోయారు ఇద్దరు. హేమంత్కున్న కంట్రోల్ కానీ, సుచరితకి ఉన్న ఆలోచన కానీ వారిద్దరికీ లేకపోవడంతో హేమంత్ తన కోరికను ఛానలైజ్ చేసినట్టుగా సుధాకర్ చెయ్యలేకపోయాడు. ఇక రేణుకి ఆలోచించే అవకాశం లేకపోయింది.
పర్యవసానం గురించి ఆలోచించే ఓపిక, శక్తి లేని వాళ్ళల్లా జంటపాముల్లా ఒకరినొకరు అల్లుకుపోయారు. 2 నిమిషాల తర్వాత సుధాకర్ ఆమెని పైకెత్తాడు ఆవేశంలో. ఆమె విసురుగా తన కాళ్లను అతని నడుము చుట్టూ పెనవేసింది. ఆమెని అలానే ఎత్తుకుని బెడ్ దగ్గరికి నడిచాడు సుధాకర్. ఆమె అతన్ని ఊపిరి తీసుకొనివ్వలేదు. ఆవేశంతో తన పెదవులని అతని పెదవుల మీద అద్దింది. చాలా ప్రేమలు ఫెయిల్ అవ్వడానికి కారణం బహుశా ఇలాంటి ఆవేశమేనేమో. రచయితగా నా స్టేట్మెంట్ తప్పు, సవరించుకుంటున్నాను. ప్రేమ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. మనుషులు ఫెయిల్ అవుతారు. ఆ నెపం ప్రేమ మీదకి తోస్తారు. ఎనర్జీ తన రూపం మార్చుకుంటుంది కానీ నాశనం కాదు అన్నది సైన్స్లో నేర్చుకుంటాం. అలానే ప్రేమ కూడా. ప్రేమ తన రూపాలు మార్చుకుంటుందేమో కానీ నాశనం కాదు. నాశనమయ్యేది ప్రేమ కాదు. అదేంటో నాకు తెలీదు. సమాజం కొన్ని కట్టుబాట్లని ఏర్పాటు చేసింది. అది సమాజ శ్రేయస్సు కోసం, విశృంఖలత్వం ఆపడం కోసం. అది అర్థం చేసుకొని చాలామంది ఫ్రీ సెక్స్ గురించి అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటారు, హక్కుల గురించి మాట్లాడేస్తూ ఉంటారు. కానీ పరిస్థితులను బట్టి రూల్స్ మారుతాయన్న విషయం చాలామంది అర్థం చేసుకోకుండా తమ మనసుకి నచ్చిన పని చేయడమే ఫ్రీడమ్ అనుకుంటారు. హేమంత్ కట్టుబాట్లకు భయపడి తనని తాను అదుపు చేసుకోలేదు. సమాజానికి అతను ఎప్పుడూ భయపడలేదు. ఒక ఆడపిల్లని సొంతం చేసుకోవాలంటే ముందుగా తనని తాను ఆమెకి అర్పించుకోవాలి అని అనుకుని ఆగిపోయాడు. తనని తాను ఇచ్చుకోవడం అంటే మనసును ముందు ఆమెకివ్వాలి. ఆమె మనసు తాను అందుకోవాలి. తామిద్దరూ ఎన్నో మాట్లాడుకోవాలి. మాట ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడు అసలు పని ప్రారంభించాలి. అందుకే కదా మనసావాచా కర్మణ అనేది. ముందు మనసు, తర్వాత వాక్కు, ఆ తర్వాతే యాక్షన్. అంటే పని. అంటే ముందు మనసు సంసిద్ధం కావాలి. మనం మాట్లాడే మాట, చేసే పని మనసుతో మమేకం కావాలి. మనసులో ఒక మాట, బయటకొకటి, చేసేది మరొకటి అయితే అలాంటి జీవిని మనిషి అనరని హేమంత్ అభిప్రాయం. అందుకే అతను నమ్మే సిద్ధాంతాన్ని సుచరిత విషయంలో అమలు చేశాడు. సుధాకర్ మానసికంగా అంత బలమైనవాడు కాదు. అందుకే తన కోరికకి లొంగిపోయాడు. రేణు ముందు చూపు లేకుండా ప్రేమ అనుకునే ఆకర్షణకి లొంగిపోయింది. పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి కలుసుకోవడం తప్పా ఒప్పా అన్నది కాదు ఇక్కడ చర్చిస్తున్నది. ఎదుటి వ్యక్తి మీద కంపాషన్ ఉండడం గురించి, తాము చేసే పని వల్ల తమ లవర్ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారోననే అక్కర గురించి. హేమంత్ సుచరిత నుంచి ఒక అడుగు వెనుకకి వేయడానికి కారణం పెళ్లి కాదు, మనసు. సుచి తను దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని ఆలోచించాడతను. ఎందుకంటే ఒకసారి ఒక పని చేశాక ఈ పని నేను ఎందుకు చేశానురా దేవుడా అని ఏడ్చే అలవాటు కానీ, వెనక్కి తిరిగి చూసుకుని ఇలా చేసి ఉంటే బాగుండేదని అసంతృప్తితో వేగిపోయే అలవాటు కానీ అతనికి లేవు. సుచి జీవితంలో తన వల్ల అలా బాధపడకూడదని అతని ఆలోచన. ఆమె ఆ స్టేజ్కి రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలని అనుకున్నాడు. అంతే. తామిద్దరూ ఇంకా అంత మెచ్యూరిటీకి రీచ్ అవ్వలేదని అతను అనుకున్నాడు. అదే అతను వెనకడుగు వేయడానికి కారణం. అంతే తప్పించి పెళ్లికి ముందా పెళ్లి తర్వాత అన్నది అతని ఉద్దేశం కాదు. సుధాకర్ అసలు అంత దూరం ఆలోచించలేదు. అతను రేణుని కలవడానికి వచ్చిన ఉద్దేశం వేరు, ఆ రూమ్లో జరుగుతున్నది వేరు. ఆ కాన్సిక్వెన్సెస్ వాళ్ళిద్దరి జీవితాలను ఎటు తీసుకెళ్తాయో కాలమే నిర్ణయించాలి. గుడ్ మార్నింగ్. హేమంత్ డీప్ వాయిస్ వినగానే ఉయ్యాలలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్న సుచి ఉలిక్కిపడి అతని వైపు చూసింది. జీన్స్ ఫ్రంట్ పాకెట్స్లో 2 చేతులు పెట్టుకుని కొద్దిగా ముందుకు వంగి నవ్వుతున్నాడు అతను. గుడ్ మార్నింగ్ నవ్వుతూ విష్ చేసింది. వేర్ టు మై లేడీ. ఆమె ముందు నిలబడి కొద్దిగా ముందుకు వంగి ఇంగ్లీష్ పద్ధతిలో బో చేస్తూ అడిగాడు. అప్పటికి ఉదయం 6 గంటలైంది. ముందుగా హజారడామ గుడికి చెప్తూ ప్రిన్సెస్లా తన చేతిని అతనికి అందించింది. అతను అందుకుని సున్నితంగా తన పెదవులకి ఆనించుకుని ముద్దు పెట్టుకుని పాత ఇంగ్లీష్ సినిమాల్లో వాళ్ళలా ఆమె చేతిని తన రెక్క చుట్టూ చుట్టుకుని కారు దగ్గరికి నడిచాడు. ఆమెని ప్యాసింజర్ డోర్ దగ్గరికి నడిపించి డోర్ ఓపెన్ చేసి పట్టుకుని ప్లీజ్ అన్నాడు సీట్ వైపు చూపిస్తూ. ఆమె వస్తున్న నవ్వును అదిమి పెట్టుకోవడానికి కింది పెదవిని మునిపంటితో నొక్కిపెట్టి సీట్లో సెటిల్ అయ్యింది. అతను ఆమె మీదకు వంగి సీట్ బెల్ట్ పెట్టి చుట్టూ తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. షల్ వి. సీట్ బెల్ట్ పెట్టుకుని ఇగ్నిషన్కి తిప్పుతూ నవ్వుతూ ఆమె వైపు చూసి అడిగాడు. ఇక నవ్వు ఆపుకోలేకపోయింది సుచి. పకపక నవ్వుతూ తల నిలువుగా ఊపింది. కార్ స్మూత్గా రిసార్ట్ ఎగ్జిట్ గేట్ దాటింది. రాత్రి
నీ రూమ్ దగ్గరికి వచ్చాను. ఉన్నట్టుండి నోరు విప్పింది సుచరిత. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.